వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వ్యవసాయ కమతాలు అనగా భూ కమతాల అంచనా విలువలు ఒకసారి ఇక్కడ క్లియర్గా చూస్తే ప్రస్తుతం మనకి 11వ వ్యవసాయ గణన ప్రకారము 2021-22 వ్యవసాయ అంచనాలు ఉన్నాయి. మరి దీనికంటే ముందు 10వ వ్యవసాయ గణన 2015-16 విలువలు ఉన్నాయి. 10వ వ్యవసాయ గణన 11వ వ్యవసాయ గణనలో ఏమైనా మార్పులు ఉన్నాయా భూ కమతాలలో అనేది మనం ఇక్కడ గుర్తించాలి. 2015-16 ప్రకారము భూ కమతాల వ్యవస్థలో ఉపాంత కమతాలు, చిన్న కమతాలు, సెమీ మీడియం కమతాలు, మీడియం కమతాలు, పెద్ద కమతాలు. 2021-22లో ఉపాంత కమతాలు, చిన్న కమతాలు, సెమీ మీడియము, పెద్ద కమతాలు. వీటి రెండింటిలో ఏ కమతాలు పెరుగుదల నమోదైంది, ఏ కమతాలు తగ్గుదల నమోదైంది అనేది మనకి క్వశ్చన్ రూపంలో అడగడం జరిగింది. కాబట్టి ఉపాంత కమతాలు పెరుగుదల నమోదయ్యాయి. మిగిలిన చిన్న కమతాలు సెమీ మీడియము, లార్జ్ 2015-16 10వ వ్యవసాయ గణనతో పోలిస్తే 11వ వ్యవసాయ గణనలో చిన్న కమతాల తగ్గుదల ఉంది, సెమీ మీడియం కమతాల తగ్గుదల ఉంది, అదేవిధంగా మీడియం కమతాల తగ్గుదల ఉంది, పెద్ద కమతాల యొక్క తగ్గుదల ఉంది. ఉపాంత కమతాల యొక్క పెరుగుదల మాత్రమే నమోదవడం జరిగింది 10వ వ్యవసాయ గణనతో పోలిస్తే 11వ వ్యవసాయ గణనలో. ఇది తప్పనిసరిగా అడిగే ప్రశ్న, ఆల్రెడీ 2 టైమ్స్ అడిగాడు. మనం మళ్ళీ చూసుకోవాల్సిందే, ఎందుకంటే 12వ వ్యవసాయ గణన వచ్చేవరకు కూడా మనకి భూకమతాల అంచనాలలో ఈ 11వ వ్యవసాయ అంచనాలే మనకి లేటెస్ట్ అవైలబుల్ డాటా. కాబట్టి ఈ ఏరియా పైన ఫోకస్ చేయాల్సిందే. థ్యాంక్ యూ.